ఆ మహాశివుడు కేవలం భగవంతుడు మాత్రమే కాదు. ఒక వైద్యుడు కూడా అని చెప్తే మీలో ఎంతమంది నమ్ముతారు? రోగం, బాధ, క్షోభ ఇవన్నీ తగ్గించే జ్యోతిర్లింగం ఒకటుంది. అదే వైద్యనాథ్ జ్యోతిర్లింగం. దేవగర్‌లో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు హీలింగ్ టెంపుల్‌లా కనిపిస్తుంది. వీడియోలోకెళ్ళే ముందు చాలామంది మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు గనక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అదేవిధంగా దీనికంటే ముందు మనం 4 జ్యోతిర్లింగాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. ప్లీజ్ దయచేసి అవి కానీ చూడండి. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్‌లోని దేవఘర్‌లో ఉంది. దేవఘర్ అంటే దేవతల నివాసం అని అర్థం. అలాంటి పవిత్ర పట్టణంలో శివుడు బైద్యనాథ్ అంటే లార్డ్ ఆఫ్ ఫిజీషియన్స్ రూపంలో పూజింపబడతాడు. ఈ పేరు వెనక అసలు ప్రత్యేకత ఏముంది? ఇక్కడ శివుడు కేవలం భక్తులు దేవుడు కాదు. వారి బాధలను చూసే దైవ వైద్యుడు. పురాణాల ప్రకారం రావణుడు శివునికి గొప్ప భక్తుడు. అతను కైలాసానికి వెళ్లి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు. తన భక్తిని నిరూపించడానికి తన శిరస్సులను అర్పించడానికి కూడా సిద్ధమయ్యాడు. శివుడు రావణుని భక్తికి మెచ్చి అతని వూండ్స్‌ని గాయాలను మాన్చాడని, అతన్ని ఆశీర్వదించాడని చెప్తాడు. అదే కారణంగా ఈ స్థలంలో హీలింగ్‌తో ముడిపడి ఉందని భక్తులు నమ్ముతారు. ఇది కేవలం శక్తి కథ కాదు. భక్తి ఎంత గొప్పదో చెప్పే కథ. రావణుడు శివుడు ఇచ్చిన జ్యోతిర్లింగాన్ని లంకకు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ దేవతలు భయపడ్డారు. రావణుడు దాన్ని లంకకి తీసుకెళ్తే అతని శక్తి అపారం అవుతుందని అనుకున్నారు. అప్పుడు గణేశుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చాడు. రావణుడు ఆ బాలుడికి లింగాన్ని తాత్కాలికంగా ఇవ్వగా, ఆ బాలుడు దాన్ని కింద పెట్టేశాడు. అది దేవగర్‌లో నిలిచిపోయింది. రావణుడు తిరిగి వచ్చి ఎంత ప్రయత్నించినా లింగాన్ని ఎత్తలేకపోయాడు. అప్పుడు ఆ శివలింగంపై ఉన్న థంబ్ మార్క్ ఇప్పటికీ కనిపిస్తుందని చెప్తారు. అదే బైద్యనాథ్ కథలో అత్యంత స్ట్రైకింగ్ అయిన భాగం. వైద్యనాథ్ ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఇది పీపుల్ ఇక్కడికి హీలింగ్ కోసం వస్తారు. శరీర బాధలైనా, మనసు బాధలైనా, ఆశ లేని పరిస్థితులైనా భక్తులు ఇక్కడ శివుని వైద్య రూపంలో వచ్చి ప్రార్థిస్తారు. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళలో భయం కంటే ఆశ ఎక్కువగా కనిపిస్తుంది. శివుడు చూసుకుంటాడనే నమ్మకం వాళ్ళలో నిలబడిపోతుంది. ఈ ఆలయం ప్రత్యేకంగా శ్రావణ్ మంత్‌లో అద్భుతంగా ఉంటుంది. లక్షలాది కావడియాలు సుల్తాన్ గంజ్ నుంచి గంగా జలం తీసుకొచ్చి పాదయాత్రగా దేవగర్‌కి వస్తారు. ఈ ప్రయాణం అంత సులభం కాదు. కానీ భక్తికున్న బలం కష్టాన్ని కూడా పూజలాగా మార్చేస్తుంది. తెల్లని భస్మం, కాషాయ వస్త్రాలు, గంటల శబ్దం, శివనామస్మరణ అన్నీ కలిపి దేవగర్‌ను ఒక లివింగ్ డివోషన్‌గా మార్చేస్తాయి. వైద్యనాథ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ప్రధాన ఆలయంతో పాటు మరో 22 చిన్న ఆలయాలు కూడా ఉంటాయని చెప్తారు. ఇది కేవలం ఒక ఆలయం కాదు. ఇదొక స్పిరిచ్యువల్ క్యాంపస్. ప్రతి మూలలో భక్తి, ప్రతి అడుగులో శక్తి, ప్రతి దర్శనంలో విశ్వాసం ఉంటుంది. వైద్యనాథ్ మనకు చెప్పే నిజం ఒకటే. శివుడు దూరంగా లేడు. ఆయన వైద్యుడిగా, రక్షకుడిగా, ఆశగా మనతోనే ఉన్నాడు. సో, ఇది మన 5దో జ్యోతిర్లింగమైన వైద్యనాథ్. ఇది కేవలం దేవాలయం కాదు. హీలింగ్, భక్తి, ఆశల పవిత్ర సమ్మేళనం. సో, ఇది మన పార్ట్ 5 జ్యోతిర్లింగం. పార్ట్ 6 కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ!